బాగుందమ్మా 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 బుర్రలేని బేబెమ్మా. ఉందా? అసలు ఉందా? నీకు బుర్ర ఉందా అనిపించేటి ఆగం పనులు ఎలగబెట్టిన అమ్మాయిల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. తెలిసిందేగా మరి. ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఇక్కడ చిత్రానికి కర్మ ఈజ్ అ బ్యాచ్ అని బేవరు మాల్సిందే. పాపం వర్షం మడుగులో బైక్ ఆగిపోయి కుర్రోడు అంత ఇబ్బంది పడుతుంటే పిల్లకి అసలు ఏం పట్టనట్టు దజ్జాగా కూర్చుంది. ఇంకా కుర్రోడు కూడా కిక్కు కొట్టినంత సేపు కొట్టాడు, కొంచెం బెసగ్గానే పిల్లని బొంబాయి చేసేసాడు. పాపోరే ఏమక్క సరిపోయిందా కంఫర్ట్? ఏదైనా చేసే ముందు చూసుకోవాలి కదా. లే అనిపించింది చేసేస్తా అంటే ఇలా కొల్లబడమే. ఫోన్ అటు తిప్పాడో లేదో పిల్లకి పీక్స్ లో కోపం వచ్చేసింది, తిట్ల వర్షం కురిపించేస్తుంది. అందమైన అమ్మాయి కనపడితే చాలు ఫోటోలు తీయడమే అని రెచ్చిపోతుంది. అసలు మనోడు ఏం చెప్తున్నాడో పట్టించుకోవట్లా. చూశాడు ఇంకా పిల్లోడికి ఖాళీ. తప్పుగా పేమెంట్ చేయాలి. ఇది మ్యాటర్ తెలియక ఓరుమని పడిపోయింది పిచ్చపుల్లమ్మ. ఎల్లే బండి అదుపు తప్పి గుద్దుకోవడం ఒక రకం, వీళ్ళు ఆగున్న బళ్ళని దడేలుమని గుద్దేసే అదో రకం. అయితే ఇక్కడ ఈ పిల్ల ఎల్లి ఆగున్న బండిని గుద్దడం ఒకెత్తైతే మళ్ళా రివర్స్ లో వాళ్ళ మీద దెబ్బలాట చేస్తుంది చూడండి, అది మాసు. లేదు పాప నీదే తప్పు అని చెప్పిన పక్కనోడినైతే కరుపులతో కసిరేసింది, మాట రానీయకుండా చేసింది మాస్. అసలు అక్కడ ఏం ఉండదో ఎలానో అర్థం కాదు, పుటుక్కుమని చటుక్కుమని పడిపోతుంటారు. సేమ్ ఇక్కడ ఈ ఆంటీ చూడండి. ఏమైందిరా? అలా సూటిగా ఓ యాంగిల్లో పోతున్నామని పోనేవాలి. ఏమాత్రం డిస్టర్బ్ చేసినా దడ బుట్టించేస్తారంతే. డీవేట్ చేసిన పోలీసు వాళ్ళకి దిమ్మ తిరిగేలా చేసింది. మామూలుగా ఉండదు మరి అక్కతో. డేంజర్ లోకి డేంజరస్ గా దూసుకుపోవడమే. ధైర్యం ఉండాలి, కానీ రియాలిటీలో ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ఎలా ఉంటదంటే ఇదిగో ఇక్కడి అంకుల్లా ఉంటది. లేకపోతే ఈయనకు అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని. అక్కయ్య స్కూటీ ఎక్కుడంటే సాహసం అనే చెప్పాలి. సింపుల్ గా సరదా తీర్చేస్తది. సరిపోయిందా అంకుల్? ఎక్కడైనా పెట్రోల్ బండిలో పోస్తారు, అయితే ఇక్కడ ఈ అక్క అంకుల్ గుండె మీద పోస్తుంది. పెట్రోల్ కొట్టిద్దామని వెళ్ళినోడికి పెట్రోల్ అభిషేకం చేసి పంపింది. సూపర్. ఇక్కడ వీళ్ళైతే రోడ్డు మీద ర్యాంప్ వాకే. అరే 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 చక్కగా ఖాళీ చోటుకు తీసుకుపోయి బైక్ నేర్పిస్తున్నాడు. అయితే అక్క టర్నింగ్ తిప్పడం అనే కాన్సెప్ట్ మర్చిపోయింది, సీదా స్ట్రైట్ గా పోయింది. ఇట్స్ గోన్ ఐసే. అదేంటంటే అక్క ముందు చూసుకుని నడపొచ్చుగా. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొలాప్స్ చేసుకుంది, బుర్ర బద్దలు కొట్టుకుంది. అంటే ఎక్కడైనా నల్లగొన్నవి కనపడకపోతే ఎక్స్క్యూజ్ అనుకోవచ్చు. ఇక్కడ ఈ అక్కకి తలతల తెల్లగా మెరుస్తున్నా కనబడడం లేదంటే ఏం చెప్తాం? ఎన్విరాన్మెంట్ అంతా నార్మల్ గా ఉంది. మరి మేడంలు ఇద్దరు స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకిప్పుడు ఏమవుద్దో చూడాలి. నీట్ గా అప్పెక్కించేసింది అనుకుంటే టిప్పుకెళ్ళాక తిరగలబడే కార్యక్రమం షురూ చేసింది. నార్మల్ గా ఉన్న వాతావరణాన్ని అబ్నార్మల్ చేసేసింది. కొంతమంది ఏంటంటే బుర్ర చక్కగా బీరువాలో భద్రంగా దాచి బయలుదేరతారు, బయటకు వచ్చి చూసేటోళ్ల బుర్ర బద్దలు కొట్టేస్తారు. అలాంటి వాళ్ళ కాలనే ఇప్పుడు చూడబోతున్నారు. మరి కిక్కు రాడ్ ఇలా కొట్టాలని మేడంకి ఎవరు చెప్పారు? అది కిక్కు కొట్టడం కాదు, ఎక్కి తొక్కడం. అదే ఉందనే గానీ అంతకు మించి ఎక్కడ చూడండి. ఈ మేడం కొట్టినంతసేపు కొట్టింది, ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో అర్థమైంది. మరి ఆ సొల్యూషన్ ఏంటో మీరే చూడండి. మైండ్ పోయిందా? పోతాదంతే మళ్ళా మేడం గారి బుర్ర పవర్ అది. అంటే ఇప్పుడు ఈవిడ ఆలోచన ఏంటంటే షూతో కొడితే అవన్నీ చెప్పుతో కొడితే అవుద్దని. సూపర్. సరే వాళ్ళిద్దరిని పక్కన పెడితే అసలు నా ముందు ఎవ్వడు పనికిరాడురా అంటున్నా ఈ మేడం భారీ రేంజ్. కిక్కు రాడు వదిలి స్టాండ్ ఎక్కి తొక్కేస్తుంది. క్రేజీ. స్మార్ట్ ఆఫ్ ది స్మార్టెస్ట్. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బైక్ కి ఉండేది 2 బ్రేకులు కాదు 4. ఎలా అంటే ఫ్రంట్ బ్యాక్ తో పాటు సైడ్ కూడా 2 బ్రేకులు ఉంటాయి, అవే లెగ్ బ్రేకులు. అసలైన బ్రేకులు ఏమో గానీ ముందు వీటినే ముందుగా ఉపయోగిస్తారు వీళ్ళు. ఇవి బ్రేక్ వేయడానికి 2 కిలోమీటర్ల ముందే యాక్టివేట్ అయిపోతాయి. మరి మెయిన్ బ్రేకులు ఫెయిల్ అయితే ఏమో గానీ ఒకవేళ ఇవి ఫెయిల్ అయితే మాత్రం బూమ్ ఖతం, బై బై, టాటా, గుడ్ బై. రోడ్డు మీద పోతున్నప్పుడు చేతులు హ్యాండిల్ మీద, కళ్ళు రోడ్డు మీద, కాన్సన్ట్రేషన్ ఎట్ ద మూమెంట్ లో ఉండాలి. లేదు ఫోన్ అన్లాక్ చేస్తా, బుర్రని వేరే లోకానికి పంపుతా అంటే పరలోకాన్ని అన్లాక్ చేసినట్టే అవుద్ది పరిస్థితి. ఈ పిల్ల సైకిల్ కి బ్రేకులు ఉంటాయన్న సంగతే మర్చిపోయినట్టుంది. సరహాసరెళ్ళి బంగారం లాంటి కారుకి సొట్టబెట్టింది. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీళ్ల పనులకి మీరేమంటారో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు
నాకు ఎంకరేజ్మెంట్. ఒక సపరేట్ వర్గమే ఉందన్నమాట, అదే హెవీ డ్రైవర్ల వర్గం. ముందలొచ్చే వాళ్ళని పోయించేస్తారు, ఎవ్వరూ ఏం చేయనవసరంలా వీళ్లే దూసుకెళ్లి డాష్ ఇచ్చేస్తుంటారు. మరి హెవీ డ్రైవర్ల బైక్ పైన వెనక కూర్చోవడం అంటే సాహసం అనే చెప్పాలి. ధైర్యం చేసి కూర్చున్నోడికి గులాబ్ జాములు గలగలే. ఎందుకురా అంటే మరేదో కెమెరా ఆన్ చేయగానే యాక్షన్ చేసినట్టు బైక్ స్టార్ట్ అవ్వగానే యాక్సిలరేటర్ తిప్పేయడం, ఆగం చేసేయడం. రోడ్డు మీద పోతే నలుగురు మనల్నే చూడాలి, మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి, మన వెనకాల జనాలు పరిగెత్తాలి అనే ఫార్ములాని ఇక్కడ ఈ లేడీ భలే సులువుగా అమలు చేసేసింది. ఊరుక మామూలుగా ఉండదు. అంత రోడ్ని వదిలేసి చుట్టూ ఉన్న చోటంతా వదిలేసి ఎల్లెల్లి ఆ బొక్కలోనే దూర్చింది, బాబాయిని బెదరగొట్టేసింది. నేను ఎలా అంటే స్ట్రైట్ కి వెళ్ళిపోతా, నేను వెళ్ళేదే దారి, నా దారికి ఎవ్వడో అడ్డు రాకూడదు. లేదు అక్క తప్పేం లేదు, ఆ ముందున్నోళ్ళదే తప్పు, అక్క దారికి అడ్డు తప్పుకోవాలి కదా. కొంతమంది పురుషులు పిల్ల గురించి తెలిసి పారిపోతారు, దూరంగా ఉంటారు. ఇంకొంతమంది పురుషోత్తములు గుండెలు దమ్ము ఎక్కువై దుమ్ము అయిపోతుంటారు. ఇదిగో ఇడిలాగా కుదురుగుండు అసలు చేత కాదు, తెక్కేషాలు వేయాల్సిందే, తెక్క తీర్చుకోవాల్సిందే అన్న రకం ఇక్కడ ఈ బాలిక. చేత కాదు గాని చేష్టలకు మాత్రం ఏం తక్కువ లేదు. ఇక్కడ ఈ పిల్ల చూడండి, వచ్చింది, గుద్దింది, పోయింది. ఆ బైకోడు పాపం పక్కన ఆపగానే పోగిరిగాళ్లు పరిచి నొక్కేశారు. అయితే ఈ పిల్ల చేతిలో ఉన్న స్కూటీని వదిలేసి పరిగెట్టడం మొదలెట్టింది. ముందెళ్ళేప్పుడు ముందే చూడాలి, ఎటో చూసుకుంటూ ఎలికెంతలు పడకూడదు. ఇక్కడ ఈ అమ్మాయి స్కూటీని బయటికి తీసుకురావడానికి పడుతున్న అవస్థలకైతే ఎండే లేదు. అయ్యో 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 పాపం ఏదో లారీని తిప్పినట్టు తిప్పుతుంది. ఉన్న బొక్కలో నుండి బయటికి రాకుండా అక్కడక్కడే గుడుగుడు కొంచెం ఆడుతుంది. గ్రేట్. ఆ స్పేస్ సరిపోదు మరి ఆమెకి బయటికి రావడానికి. ఏం చెప్తాం, ఇంకెలా అయితే ఈ రోజు బయటకు వచ్చినట్టే. పదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్ ఉంటుంది. మరి కొంతమంది పిచ్ అయితే వర్ణాతీతం, కంప్లీట్ గా అతీతం. అలాంటి ఓ పిచ్చి ముదిరిన పిచ్చమ్మనే ఇక్కడ చూడండి. మరి మీకు ఇదేం ఆనందమో, బుల్లెట్ ఎక్కి మూత తీసి పెట్రోల్ వాసన చూస్తుంది. సరే అక్కడితో ఆగిందా అంటే లేదు, మళ్ళీ పోజు వీడియో కోసం. అంతా చేసింది, బండిని బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది, బొంబాటయింది. సరదా సరిపోయి ఉంటది. మీరు గాన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ఇక్కడ ఈ అమ్మగారు అయితే మరీ ఆగం. ఎక్కగానే యాక్సిలరేటర్ మొత్తానికి పట్టేసి మొత్తం చెల్లా చెదిరి చేసేసింది. ఏదో చేతికి యాక్సిలరేటర్ కి ఫెవికిక్ వేసినట్టు తిప్పుడే గాని తీయడం ఉండదు. ఇంకా ఇక్కడో మేడం కి ముందున్నది కనపడక ముందు నుండి వచ్చి గుద్దేస్తే ఇంకో మేడం వెనక నుండి వచ్చి అరుపులు పుట్టించేసింది. ఎవరో ఏం చెప్పనవసరంలా, ఎవరో ఏం చేయనవసరంలా. ఐ నో హౌ టు రైడ్, ఐ నో హౌ టు ఫాల్. ఎస్, రొబాబు మామూలుగా ఉండదు, వీళ్ళతో ఇచ్చి పడేస్తారంతే. సడన్ గా రైట్ కి తిప్పి అల్లాడించేసిందే కాక ఏదేమైనా గానీ డెసిషన్ చేంజ్ అయ్యేదే లేదు, అవతలికి వెళ్లాల్సిందే అన్నట్టు ఆ బైక్ ని తిప్పే స్వాగ్ అయితే మామూలుగా కాదు. అడ్డున్న కార్ ని గుద్ది మరీ దజ్జాగా యూ టర్న్ తీసుకుంది. అంటే కావాలని గుద్దలేదులేండి, టర్న్ తీసుకోవడం కోసమే. వెళ్తున్నప్పుడే కాదు, ఆగం చేసేయడమే, వావ్ అనిపించేయడమే. అటువంటి లావిష్ లేడీ స్టార్ నే ఇక్కడ చూడండి, దిగి నుంచున్న మరీ దంచి కొట్టేసింది. భూమ్. బేసిక్ గా ఏంటంటే చెయ్యి యాక్సిలరేటర్ పైన పడగానే మైండ్ బ్లర్ అయిపోద్ది, ఇంకా బ్రేక్ ఉందన్న సంగతే మర్చిపోతారన్నమాట. అలా ఎలా రా అంటే చూస్తుంటే అర్థమైపోతుంది కదా. మరి అడ్డొచ్చినోడిని అడ్డంగా గుద్దేయడమే తప్ప ఆపేదే లేదు, పక్కకి తప్పించేదే లేదు. అయితే ఆళ్ల బొక్కలైనా ఎరగాలి, లేకపోతే ఏళ్ల బొక్కలైనా ఎరగాలి గాని తగ్గేదే లేదు. కొంతమంది బుర్ర బలం ఎలా ఉంటదంటే ఆ బుర్ర పనితీరుకి మన బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. ఇక్కడ ఈ అక్క స్టాండ్ తీయకుండా పోతుంటే పక్క నుండి పోరగాళ్లు స్టాండ్ అని గుర్తు చేస్తే అక్క ఏం చేసిందో చూడండి. వా సూపర్ అక్క నువ్వు. మళ్ళా స్మైల్ చూడండి, ₹1,00,00,000 స్మైల్. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అనేలా ఇక్కడ ఈ అక్క బ్రెయిన్ పవర్ కి అయితే సలాంజీ అనాల్సిందే. లేకపోతే హెల్మెట్ చూడండి ఎటు పెట్టిందో, తిరగలేసి పెట్టి తెంగరతనం బయట పెట్టింది. అసలు పెట్టుకునే అప్పుడు కొంచెమైనా అనుమానం రావాలి కదా. ఇక్కడ ఇంకో వర్గం ఉంది, అదే చోరీల వర్గం. ఇదిగో హెల్మెట్ దొంగ. ఇంకిక్కడ చూస్తే సిమెంట్ దొంగ. ఎవరూ లేని టైం చూసి వేసేయడమే. మరిక్కడ పూలకుండీల దొంగ. ఏదో చేద్దామని ప్లానింగ్ మీద వచ్చి రోడ్డు మీద పొరలాడింది పిల్ల. అసలు అది అసాధ్యం రా అనిపించేదాన్ని సుసాధ్యం చేసి చూపిస్తారు. ఇదిగో ఇక్కడి అక్కలాగా చూసారుగా, ఒక్కేటికే గోడ బద్దలు కొట్టేసింది. అట్లుంటది. మళ్ళా ఎవడు రాడు నన్ను ఆపేది. లిఫ్ట్ లోకి స్కూటీ ఎక్కించేసింది. ఇదేం మాస్టర్ రే. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.